దేశంలో సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల కార్యక్రమం ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న జనగణనకు కేంద్రం సమాయత్తమవుతుంది. కేరళలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఖచ్చితంగా జరిగే జనాభా లెక్కల ప్రక్రియ వాస్తవానికి 2021లోనే జరగాల్సి ఉంది. కానీ అప్పుడు దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ఈ ప్రక్రియను వాయిదా వేసింది కేంద్రం. తర్వాత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పేరుతో పట్టించుకోలేదు. కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు తలెత్తడంతో ఎట్టకేలకు జనాభా లెక్కల కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది మోడీ సర్కార్. అయితే జనగణనలో కొత్త సర్వే పూర్తి కావడానికి దాదాపు 18 నెలలు పట్టే అవకాశాలున్నట్లు పేర్కొన్నాయి కేంద్ర వర్గాలు. కాల పరిమితిపై కేంద్ర హోంశాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. 2026 మార్చి నాటికి 15 సంవత్సరాల డేటాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. జనగణన జాతీయ జనాభా నమోదు ప్రక్రియ కోసం ఈసారి బడ్జెట్లో 1309.46 కోట్లను కేటాయించింది కేంద్రం. అయితే 3 ఏళ్ల క్రితం జనగణనకు చేసిన కేటాయింపులతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. 2021-22 బడ్జెట్లో జనగణనకు 3768 కోట్లను ప్రతిపాదించినప్పటికీ కరోనా కారణంగా అది ముందుకు సాగలేదు.